ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ విలేజర్. సో ఈరోజు వీడియో ఏంటంటే మేము కూరగాయలు కొత్తిమీర మెంతే మలకడానికి అని చెప్పి మొత్తం ఇట్లా మళ్ళు కట్టుకున్నాం. ఈ మళ్ళు ఎందుకంటే దేని దానికి అన్నట్టు, ఇప్పుడు కొత్తిమీర సపరేట్, తర్వాత మెంతెంకు, అలాగే పాలకూర, క్యారెట్, అలా దేని దానికి సపరేట్ ఉండాలని చెప్పి ఇట్లా మళ్ళు కట్టుకున్నాం. సో ఇప్పుడు ఒక్కో ఐటమ్ తీసుకుంటా ఒక్కోటి జల్లుతాం, ఎట్లా చేస్తాం ఏందనేది చూద్దాం. ఓకే, లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఇవి ధనియాలు. సో ధనియాలు ఎట్లా వస్తాయంటే, కొత్తిమీర ఉంటాయి కదా, కొత్తిమీర నుంచి ధనియాలు వస్తాయి. సో ఇప్పుడు మనం ఇది జల్లి మనకు మనం కూరలు వేసుకునే కొత్తిమీర అనేది మనకి అవుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఇది జల్దాం. ఓకే, ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏంటంటే మెంత్యాలు. సో ఇవే మెంత్యాలు. ఇవేంటంటే ఇప్పుడు మనం కూరలు వేసుకుంటాం కదా మెంత్యం, సో ఇవి చల్లితే అదే వస్తుంది. ఓకే, చల్దాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏంటంటే పాలకూర. సో ఈ పాలకూర కలుపుతున్నాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇది ఏంటంటే క్యారెట్లు. చూడండి విత్తనాలు ఎట్లున్నాయి క్యారెట్. సో దీని ద్వారా క్యారెట్ వస్తుంది మనకు. ఓకే, ఇప్పుడు క్యారెట్లు చల్దాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏంటంటే తోటకూర. సో ఈ తోటకూర ఇత్తులు, సో ఇది చల్దాం ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే యూరియా చల్లుకున్నాం అనుకో, ఇవన్నీ ఏంటంటే మంచిగా మొలతందుకు ఉంటాయి, అట్లనే మంచిగా తొందరగా మొలుస్తాయి. ఓకే, యూరియా చల్లుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, మొత్తం అలికినాం కదా. సో ఇప్పుడు ఏంటంటే మసాలా కూడా చల్లేసినాం. ఆల్రెడీ మనం మొత్తం దవ్వుకుంటా పోవాలి, దవ్వుకొని వాటర్ వేసేసినాం అనుకో, కలాస్ అవి మొలిచిపోతాయి. ఓకే, రైట్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. సో మనం 1 month క్రితం అయితే ఆల్రెడీ ఇవన్నీ అలికినాం. సో అలికి మసాలా పోసి కొంకితోటి దవ్వేసినాం కాబట్టి, సో ఇప్పుడు అవి మొలిసినాయి. ఎట్లా మొలిసినాయి ఏం చూద్దాం. ఓకే, ఇదైతే మెంతే. సో అప్పుడు మనం మెంతెలు అలికినాం కదా, ఇది ఇప్పుడు మెంతే ఎంత మంచిగా మొలిసింది. అట్లనే పాలకూర చూపెడతారండి. సో ఓకే, ఇదైతే పాలకూర. సో అలిగిన 1 month మనకు అంగడి కానీ లేకుంటే కూర వేసుకోవడానికి కానీ 1 month తర్వాత వస్తాయి. ఓకే, తర్వాత క్యారెట్లు చూపెడతారండి. ఓకే ఫ్రెండ్స్, ఇదే క్యారెట్. కాకపోతే ఇది 1 month లో రాదు, మాక్సిమం 2 months 3 months అట్లా ఉండాలా. ఎందుకంటే కొంచెం క్యారెట్ గడ్డ అనేది కొంచెం పెద్ద కావాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. సో ఓకే, తోటకూర కూడా ఇంకొంచెం పెద్ద రాలేదు. మనకు తొందరగా వచ్చిందంటే కొత్తిమీర, మెంతం, అట్లనే పాలకూర. సో ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. ఇది అసలు మనం మెంతం ఎట్ల నుంచి వస్తుంది, పాలకూర ఎట్లా వస్తుంది అనేది మనం ఈ వీడియోలో అయితే చూపెట్టడం జరిగింది. నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ మేము ముందుకు వస్తాం. అంతవరకు చూస్తూనే ఉండండి లైఫ్ ఆఫ్ విలేజెస్. థ్యాంక్ యూ.